నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు బెల్లమన్నం రెసిపీ ఎలానో చూద్దామండి. అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన బెల్లమన్నం రెసిపీ. నేను పాలు లేకుండా చేస్తానండి. నోట్లో వెన్నలాగా కరిగిపోయే ఈ బెల్లమన్నం రెసిపీ ఎలానో చూసేద్దాం. దీన్నే చక్కెర పొంగలి, స్వీట్ పొంగల్ అని కూడా అంటారు. బెల్లమన్నం కోసం నేను ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. అందులో 2 స్పూన్లు తక్కువ బియ్యం పోసుకున్నాను. సో ఆ 2 స్పూన్లు నేను పెసరపప్పు వేసుకుంటున్నాను. ఈ బియ్యం పెసరపప్పుని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో 5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు బెల్లమన్నం గట్టిగా ఇష్టపడ్డారనుకోండి 4 గ్లాసులు అయితే సరిపోతుంది. లేదు కొంచెం లూజ్గా ఉన్నా బాగుంటుందంటే 5 కాదు 6 గ్లాసులు పోసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నాకైతే లూజ్గా ఉండడం ఇష్టం బెల్లమన్నం. తర్వాత మూత పెట్టేసి 3 విజిల్స్ వరకు రానిచ్చానండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి, మనకి అన్నం పప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇందులోకి నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో 1 గ్లాసు బెల్లం తురుముకొని వేసుకుంటున్నానండి. మంటని సన్న సెగ మీద పెట్టుకొని ఈ బెల్లం కరిగేంత వరకు బాగా అంతా కలుపుకోవాలి. స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళైతే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ బెల్లం అయితే సరిపోతుందండి. చూడండి బెల్లం అన్నంలోకి అంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు నేను మంచి వాసన కోసం కొంచెం యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. ఇంకొకసారి అంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి కొంచెం కాగిన తర్వాత అందులోకి నేను ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, తర్వాత కిస్మిస్లు వేసుకుంటున్నాను. అన్నీ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బెల్లం అన్నంలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, బెల్లం అన్నం రెడీ అయిపోయింది. అమ్మవారికి చాలా అంటే చాలా ప్రీతికరమైన ఈ బెల్లం అన్నం ఏ పండగకైనా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. కేవలం 15 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి బెల్లం అన్నం. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అద్భుతంగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.